తారీఖున రాత్రి 11 గంటలకి మా సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి ఒక డైల్ 100 కాల్ వచ్చింది. దాని ప్రకారం దాదాపుగా 50 సంవత్సరాల వయసున్న ఒక గుర్తు తెలియని మహిళ శవం ఎర్రగడ్డ ఫ్లైఓవర్ దగ్గర ఎవరో చూడని ప్రదేశంలో ఉంది అనేది ఆ కాల్ సారాంశం. వెంటనే సీన్కి వెళ్ళిన మా సనత్ నగర్ పోలీసు వారు ఆ శవాన్ని పిఎంకి తరలించి హాస్పిటల్కి తరలించి తర్వాత సాంకేతిక ఆధారాలతో విశ్లేషించి ఇమీడియట్గా 26 అంటే నిన్న కాక మొన్న 26 వస్తే ఇమీడియట్గా వెంటనే రంగంలోకి దిగి ఆ హంతకుణ్ణి ఎవరైతే ఆ హత్య చేశాడో అది గుర్తు తెలియని హత్యగా ముందుగా మనం నమోదు చేయడం జరిగింది. బట్ చాలా తొందరగా సాంకేతిక ఆధారాలను విశ్లేషించి ఆ హంతకుణ్ణి పట్టుకోవడం జరిగింది. దీని ప్రకారం జరిగింది ఏంటంటే మనకున్న సాంకేతిక ఆధారాలను బట్టి కూడా మనకి తెలిసింది ఏంటంటే ఇతను ఎవరైతే ఆ హత్యకు గురైందో ఆ మహిళతో మాట్లాడి వీళ్ళిద్దరూ పరస్పర అంగీకారంతో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఉండి వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపినారు. ఆ సమయంలో ఆవిడ చాలా బలహీనంగా ఉంది, 50 సంవత్సరాలు. పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా చాలా బలహీనంగా ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఆవిడ మీద బలప్రయోగం చేసి ఆవిడని కొట్టడం, తర్వాత ఆవిడ తలలో కూడా లోపల కన్ఫ్యూజన్ ఉందని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఆవిడని కొట్టడంతో ఆవిడ ఆ సమయంలోనే దాదాపు గంట సేపు గడిపాడు ఇతను ఆవిడతోటి. ఆ టైంలో ఈవిడ చనిపోయింది. ఆ తర్వాత ఆవిడని వదిలేసి అతని ఇంటికి వెళ్ళి బాలానగర్లో ఉన్నటువంటి వాళ్ళ బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ తన పని తాను చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు తన పని తాను చేసుకుంటున్నప్పుడు సాంకేతిక ఆధారాలతో అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతను తన నేరాన్ని కూడా అంగీకరించినాడు. ఈరోజు అతన్ని రిమాండ్కి పంపిస్తున్నాడు. థ్యాంక్ యూ.